తమ్ముళ్ళు చెల్లి ఉన్నారా? అద్భుతమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి భవిష్యత్తును అర్ధంతరంగా అడ్డమైన వాళ్లకు ఈ విధంగా అప్పగించేసే వాళ్ళు ఎవరైనా మన మధ్య ఉన్నారా? జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీ జీవితాలను భద్రపరచుకోవాల్సిందిగా, మీ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిందిగా, దానికి ఆధారం పరిశుద్ధమైన గ్రంథం కనుక ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానించవలసిందిగా మనపూర్వకంగా మీతో పంచుకుంటున్నాను. వాడు అంటాడు, అర్ధరాత్రి వచ్చి ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదన్నా, మీరే ఉండి పెళ్లి చేయాలి, నేనెందుకు పెళ్లి చేయాలరా? ఆ ఇంటి వాళ్ళకంటన్నా, ఆ ఇంటి వాళ్ళకి మీరంటే చాలా గౌరవం అన్నా, మీరు ఒక మాట చెప్పారంటే కాదనుకుండా వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారట. వాడిని చెడామడా తిట్టి వెంటనే వాడిని బయటికి గెంటేశా. రే పనికి మనలోడా, నువ్వు తాగుబోతోడికి ఎవరు కూతుర్ని ఇస్తారా? పోయి ఎక్కడి నుంచో మనం గెంటేశానండి. 6 నెలల తర్వాత మళ్ళా వచ్చాడండి వాడు. వచ్చి అంటున్నాడు, అన్న మీ దగ్గర బైబుల్స్ కానీ, న్యూ టెస్ట్మెంట్ బైబుల్స్ కానీ, కరపత్రాలు కానీ, బైబుల్కి సంబంధించిన పుస్తకాలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న అని అంటూ ఉంటే వాడిని పైనుంచి కింద చూసా. ఏమైంది వీడికి? 6 నెలల క్రితం వచ్చాడు, అమ్మాయి అన్నాడు, ప్రేమ అన్నాడు, పెళ్ళి అన్నాడు, తాగుబోతాడు. 6 నెలల తర్వాత ఇప్పుడు వచ్చేమంటున్నాడు తెలుసా? బైబుల్స్ ఏమైనా ఉన్నాయన్నా, న్యూ టెస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయన్నా, కరపత్రాలు ఏమైనా ఉన్నాయన్నా. అప్పుడు అన్నాను, ఎవరు నువ్వు తాగుబోతాడు కదరా, నీ కరపత్రాలు బైబుల్ ఎందుకు రానంటే, భలేవారన్నా మీకు తెలీదా అన్నా? ఏమిట్రా? ఇప్పుడు నేను సంఘాన్ని పెట్టానన్నా, ఇప్పుడు నేను సంఘానికి కాపరినన్నా. ఎంత బాధ అనిపించిందో. తాను నిజంగా దేవుని సేవ చేయడానికి, దేవుని సంఘానికి కాపరిగా ఉండడానికి కావలసినటువంటి పునాది ఉన్నదా? కావలసినటువంటి అర్హత ఉందా? కావలసినటువంటి ఆత్మీయత ఉందా? కావలసినటువంటి దేవుని చిత్తం ఉందా? లేదండి. దురదృష్టం. ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ సేవ అని చెప్తూ, సంఘము అని చెప్తూ, సందేశాలు ఇచ్చేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని అతలాకుతలం చేసేటటువంటి వాళ్ళు లేకపోలేదు. అదే సమయంలో నమ్మకంగా, యథార్థంగా దేవుడు ఇచ్చినటువంటి పిలుపును బట్టి ప్రయాసపడుతున్న వాళ్ళు, ప్రతిఫలం చూస్తున్న వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని దేవుడు బహుగా వాడుకోవాలి. వారి సంఘాలను, సేవలను దేవుడు ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెహెమ్యా తెలుసండి తన పనేమిటో, తన పరిచర్య ఏమిటో. వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాత పెట్టుకునే రకం మాత్రం కాదండి నెహెమ్యా. ఎవరు బైబిల్ని బోధించాలో, ఎవరు బైబిల్ని వివరించాలో వారికి ఆ స్థానాన్ని ఇచ్చి తను కాముగా పక్కనున్నాడు.